అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇవాళ మేము మొరియాల్టా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. ఇది ఆల్రెడీ నేను, మా శ్రీవారు, మా బుజ్జిబాబు ముగ్గురం కలిసి వెళ్ళాము ఒకసారి. అయితే అది హాఫ్ వే వరకు వెళ్ళి తిరిగి వచ్చేసాం, ఎందుకంటే సన్సెట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ అది చాలా లోతు ఎక్కువ ఉందన్నమాట. హిరాన్ష్ని ఎత్తుకొనే నడవాలి, కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడిపోతామని ఇంకా మేము వద్దులే ఇంకా ఫర్దర్ ఎందుకు అని మేము ఇంకా కొంచెం వరకు వెళ్ళి చూసి వచ్చాం. ఆ కొంచెం వరకు వెళ్ళిన ఇది మాకైతే చాలా బాగా నచ్చింది, మంచి ఫీలింగ్ వచ్చింది. మేబీ వాటర్ ఫాల్స్ వరకు వెళ్తే ఇంకా మంచి ఫీలింగ్ వచ్చేదేమో, కాకపోతే మేము తిరిగి అయితే వచ్చేసాం సన్సెట్ అయిపోయిందని. ఇవాళ మేమిద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంతకీ అది ఎండ్ చూడలేదు కదా, చూసి వద్దాము, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దాము అని స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మాకు 8:30 అయింది. సో వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు వీడియో చిన్న చిన్న బిట్స్ తీస్తూ ఉంటాను, మాతో పాటు మీరు కూడా చూడండి, ఓకేనా? ఆన్ ద వే ఫుడ్ ఏమైనా తీసుకొని వెళ్దాము అని ఆగాము. సో ఇది తీసుకున్న తర్వాత ఇంకా మా పయనం స్టార్ట్. టీ గాని కాఫీ గాని ఏం తాగుతావా? ఏమొద్దండి, మీరు కావాలంటే మీరు పెట్టుకోండి. పోనీ ఎండ్రిని తాగు, కాఫీ తాగడంటే అదవా. టీ తాగుతావంటరా? టీలు కాఫీలు అలవాట్లేదు, ఎండ్రిని తాగుతావా? టీ తాగినట్టు అదవా. ఏమండి, నిన్ను కాదురా, వెంకీ సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. ఇవే తగ్గించుకుంటే బాగుంటదని నా ఫీలింగ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు నాకు నచ్చే సినిమాలో డైలాగ్ గుర్తొచ్చిందండి నాకు గుర్తొచ్చిందిలే, అదే అందుకే ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని. సరే, మీకు ఏం కావాలో అది తీసుకుంటే మనం మళ్ళీ స్టార్ట్ అవుదాం. మేము వెళ్తున్న డ్రైవ్ అలాగే వెదర్ కూడా చాలా బాగుంది. దాంట్లో ఒక పాటతో ఆ డ్రైవ్ అనేది వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా, మీరు కూడా మాతో పాటు చూడండి. ఇప్పుడు మొరియాల్టా కన్జర్వేషన్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మోస్ట్లీ ఏంటంటే ట్రెక్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనము ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేశారనమాట బోర్డ్స్లో. అయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దాని పేర్లు కూడా ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ఫాల్స్, అలాగే థర్డ్ ఫాల్స్. మెయిన్ ఇదే అనమాట. మధ్య మధ్యలో అలాగే కొన్ని పేర్లు, ప్లాటూ హైక్, అలాగే ఒక జైంట్ కేవ్ అనేది కూడా ఉంటుంది అనేది మొత్తం డిస్ప్లే చేశాడు. సో మేమైతే లాస్ట్ టైము ఫస్ట్ ఫాల్స్కి వెళ్తుంటేనే మధ్యలో సన్సెట్ అయిపోయిందని తిరిగి వచ్చేసాం. సో మేము చూడలేకపోయాం. అయితే నేను, మా శ్రీవారు అయితే మనం ఫస్ట్ ఫాల్స్కే వెళ్ళి కంప్లీట్ చేసి దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఫాల్స్ గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే వాటి యొక్క డిస్టెన్స్ కూడా ఈ పేర్లు బట్టే చాలా లాంగ్ ఉందన్నమాట. ఫస్ట్ ఫాల్స్ వెళ్ళటానికి 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి 3.6 కిలోమీటర్స్ పడుతుంది, ఇంకోటి 1.6 కిలోమీటర్స్ పడుతుంది. అలాగే సెకండ్ ఫాల్స్కి వెళ్ళటానికి 5.3 కిలోమీటర్స్ పడుతుంది. అలాగే థర్డ్ ఫాల్స్కి వెళ్ళటానికి మాకు 7.3 కిలోమీటర్స్ పడుతుంది అని అక్కడ బోర్డులో డిస్ప్లే చేశాడు. కానీ అది డిఫర్ అవుతుంది, అంటే లైక్ ఒక్కొక్కళ్ళు జాగింగ్ చేసి వెళ్తారు, ఒక్కొక్కళ్ళ వాకింగ్ స్టైల్ మారుతుంది, కాబట్టి అది కొంచెం డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ మొత్తానికి మేము ఫస్ట్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. లాస్ట్ టైం ఇక్కడ వాటర్ ఉంది చూసారా. అయితే లక్కీగా మేము వెళ్ళే దారిలో అక్కడ మీకు కొమ్మ మీద ఒకటి కూర్చున్నట్టు ఉంది కదా, అది కోలా అన్నమాట. అది పూర్తిగా తీయటం అవ్వలేదు, బట్ స్టిల్ చూసాం. వస్తున్నా. ఎండకి ఎండిపోయినట్టుంది. వాటర్ ఫాల్స్ ఉంటాయో ఉండవో డౌటే. లాస్ట్ టైం గుర్తుందా, వాటర్ ఫ్లో మంచిగా ఉంది. చాలా మంది నడుస్తారు ఎక్కువ తెలుసా.
సోది సోది ఉండదు. ఆపుతారా? ఇంకా నడక అంత సోది ఉండదురా, నమ్మకం లేదా కానీ. అంటే అసలు బర్డ్స్ ఈ సోది ఏమి ఉండదు. ఇట్స్ ఫ్యాసినేటింగ్ అయితే. ఇంకా ఆపండి, మీకు నేచర్ని ఎంజాయ్ చేయటం రాదండి. అది చేసే మాట్లాడి సోది మాట్లాడతారు చాలా మంది. మీరు ఇండైరెక్ట్గా నన్ను అంటున్నారనే విషయం నాకు తెలుసు. మీకు చాలా మందిలో ఉన్నా లేదా అది చాలా మంది చెప్పవసరం లేదు మీకు. చాలా మంది తిరిగి వచ్చేస్తాం, మనం ఇంకా వెళ్తున్నాం. మనం మరి వచ్చిందే ఇప్పుడు కదా. మధ్య మధ్యలో మనకి ఇలాగా పెడతారనమాట బోర్డ్స్లో. అంటే లెఫ్ట్కి వెళ్తే ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఇంత డిస్టెన్స్ ఉంటుంది, అలాగే రైట్కి వెళ్తే జెయింట్ కేవ్ అని ఉంది అని కూడా పెట్టారు. లాస్ట్ టైం మేము ఎక్కుదాం అనుకున్నాం, బుడ్డోడి వల్ల మాకు అవ్వలేదు. సరే ఏంటా అని మేము ఆ జెయింట్ కేవ్ చూడటానికి స్టార్ట్ అయ్యాం. దానికంటే ముందు అక్కడ మీకు తాతగారు వెళ్ళిపోతున్నారు కిందకి. మా శ్రీవారి కంటే ముందు చిన్న బాబు ఉన్నాడు కదా, అసలు వాడు ఎంత యాక్టివ్గా వాడు ఎక్కేస్తున్నాడు, అసలు భలే ఎక్కుతున్నాడు. ఇంకా వాడు పడిపోతాడేమోనని మేము భయపడ్డాం. అందుకే మా శ్రీవారు వాడు వెనకాలే వెళ్తున్నారనమాట. ఎందుకంటే దాని యొక్క స్టెప్స్ చూసారా, కొంచెం స్లిప్ అయినా కూడా అది లోయలాగానే ఉంది. అదిగోండి మొత్తం అంతా చెట్లు అంతా. మనం పడినా మనము తట్టుకోలేము, అలాగే పిల్లలు పడినా కూడా అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అందుకే మా శ్రీవారు అడు చూడండి ఆల్రెడీ పడ్డాడు, అయినా అస్సలు మా శ్రీవారిని పట్టుకొని ఇవ్వకుండానే వాడు భలే ఎక్కేశాడు. ఆ కేవ్ కూడా భలే ఉంది. యాక్చువల్గా ఆ కేవ్ నుండి కూడా ఇంకా స్టెప్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫాల్స్కి వెళ్ళటానికి. అదిగోండి, కాకపోతే అది క్లోజ్ చేసి ఉంచారు. ఇంకా మేము ఆ ఫస్ట్ ఫాల్స్కి వెళ్ళటానికి అటువైపు నుండి దారి లేదని మళ్ళీ మేము ఆ కేవ్ అంతా చూసుకొని, సో మేము కూడా ఇంకా ఫస్ట్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి అనేది ఇంకా చూసుకుంటూ స్టార్ట్ అయిపోయాం అనమాట. మరి వెళ్ళాక ఒక ఫోటో కూడా తీశారు మా శ్రీవారు. ఇంకా మేము ఇక్కడ 2 ways ఉన్నాయి. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఫాల్స్కి ఒకటి 1.6 కిలోమీటర్ ఉంటే ఇంకోటి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పాను కదా. మేము 1.6 కిలోమీటర్ చూస్ చేసుకోకుండా 3.5 కిలోమీటర్స్ చూస్ చేసుకున్నాం అనమాట. అయితే మధ్యలో లక్కీగా ర్యాబిట్ కూడా కనపడింది. దాన్ని కూడా చూసుకొని ఇంకా మేము ఫస్ట్ ఫాల్స్ చూడటానికి స్టార్ట్ అయ్యాం. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అయిన రూట్ అయితే మహాభయంకరమైన రూట్. ఎందుకంటే దానికి రాళ్ళు రప్పలు ఎప్పుడు కింద పడతామో ఏంటో కూడా తెలియనంత కొంచెం డేంజరస్గానే ఉంటుంది. మంచి గ్రిప్ ఉండాలి. అలాగే అసలు నడిచి 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 ఆయాసం. నేనైతే మా శ్రీవారిని ఇంకెళ్ళిపోదామా వెనక్కి అని నేనే చాలాసార్లు అన్నాను. ఆగు, చిన్నపిల్లలే నడుస్తున్నారు పద అని, మనం చూడలేదు కదా లాస్ట్ టైం కూడా అని ఇంకా నన్ను తీసుకెళ్లారు. ఇంకా నడుస్తూ ఉంటే మధ్యలో ఇంకో బోర్డు వచ్చింది. నేను చెప్పాను కదా ఫస్ట్లో ప్లాటూ హైక్ అని. సో మనం ఫస్ట్ ఫాల్స్కి ప్లాటూ హైక్ నుండి కూడా వెళ్ళొచ్చు అనేది కూడా చూశారు. ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, అదే చాలా డేంజరస్ స్టీప్ ఉన్న వే అనమాట. మీకు కనపడుతుంది కదా, ఆ పక్కన లోయ. కొంచెం మరిచామా మనం ఇంకా కింద పడిపోతాం, అంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి మొత్తం లోయ అంతా చూపిస్తాను ఇప్పుడు. అయితే మేము ఇక్కడి నుంచి నుంచొని చూస్తే అటు పక్కన కొండవైపు కూడా కొంతమంది నడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఆబ్వియస్లీ మీకు కనపడదు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ఇక్కడతో ఆగిపోయి రిటర్న్ వచ్చేసామన్నమాట. సరే ఇంకా అక్కడి నుండి మేము మళ్ళీ ఇంకా కొంచెం ముందుకి స్టార్ట్ అయ్యాం. మొత్తానికి వాటర్ ఫాల్స్కి వచ్చేసామన్న సంతోషం తిరుపతి ఎక్కినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు మాకు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అలాంటిది వాటర్ ఫాల్స్ చూడంగానే దగ్గరికి రాగానే మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అలాగే మేము షాక్ కూడా అయ్యాము. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి అక్కడ వాటర్ ఫాల్స్ లేవు. ఆ కింద మీకు వాటర్ కనపడుతున్నాయి కదా, అయ్యే వాటర్. ఎందుకంటే వాటర్ అని ఇంకిపోయినాయి అనమాట. అలాగే మీకు కింద ఒక వే లాగా కనపడుతుంది కదా, ఆ వే ఏంటంటే ఇందాక మనం 1.6 కిలోమీటర్స్కి ఫస్ట్ ఫాల్స్కి వెళ్తామని చెప్పాను కదా, అదే ఆ వే. అలాగే అక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అదంతా కూడా సెకండ్ ఫాల్స్కి అలాగే థర్డ్ ఫాల్స్కి కూడా వెళ్ళటానికి వే అనమాట. కానీ మేము అంత దూరం అయితే వెళ్ళలేదు. కాకపోతే నేను కొంతమందిని చూశాను అనమాట, కొంతమంది వాకింగ్ చేస్తూ. చాలా హ్యాపీగా అనిపించింది, కానీ మేమైతే వెళ్ళలేదు. అలాగే మేము అక్కడ ఆ ప్లేస్ చాలా బాగుంది, మంచి గాలి, అసలు మంచి ఫ్రెష్ ఎయిర్ అనమాట. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడైతే మంచిగా వాటర్ అనేది మంచి ఫ్రెష్గా ఉండింది, కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే మేము చూస్ చేసుకున్న టైమింగ్ రాంగ్ ఏమో,
కానీ ఇది కూడా ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. అలాగే ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని మేము సెకండ్ ఫాల్స్కి ఉన్న వైపు నడవటం స్టార్ట్ చేసామన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి, ఊరికే అట్లీస్ట్ కొంచెం దూరమైనా వెళ్దాము అని. ఆ వే కూడా కొంచెం కష్టంగానే ఉంది నడవటానికి, బట్ స్టిల్ మేమైతే ఒక పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యామన్నమాట. మన ఎగ్జాక్ట్ మ్యాప్లో ఆపోజిట్లో ఉన్నాం. ఎక్కడుంది? ఇక్కడ ఓకే, ఇక్కడ మన కార్ పార్క్ చేసింది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నాం. ఇంకా ఎంత నడవాలో? మొత్తం నడవాలి, పైకా కిందకా? ఎటన్నా. ఓకే, ఇది సెకండ్ వాటర్ ఫాల్స్ అనుకుంటా కదా. ఒకవేళ షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఇదంతా చాలా పడుతుంది. రాదర్ కొత్త రూట్ చూసినట్టు ఉంటుంది. ఇలాగ గ్రీన్ దాని మీద నుంచి వెళ్ళి వైలెట్ దాన్ని కవర్ చేస్తే ఇలా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఇలా అయితే ఇది ఫాస్ట్గా వెళ్ళచ్చు సంథింగ్, ఎందుకంటే వెళ్ళొద్దు, ఇదంతా వెళ్ళాలి. అవును, అది దెన్ సెకండ్ ఫాల్స్ కంటే ఇటు వెళ్ళాలి. అది పైకి ఎక్కాలి, ఇంకా అటు పక్కన కొండకి ఎక్కాలి. ఎంత డిస్టెన్స్ ఏంటో చెప్తే బాగుండేది కదా. ఇంకోరా మనం ఇక్కడ ఉన్నామా, సెకండ్ ఫాల్స్ ఇలా గ్రీన్ దాని నుంచి ఇలా వెళ్ళాలి ఇక్కడికి. థర్డ్ ఫాల్స్ ఇక్కడ ఉంది. ఈ గ్రీన్ ఎక్కడో తెలియాలిగా ఫస్ట్ మనకి. ఇదిగో ఇక్కడ ఉంది గ్రీన్ లైన్. ఇది సెకండ్ ఫాల్స్ది. ఈగల్స్ నెస్ట్ లుక్అవుట్ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. అలాగా రైట్కి వెళ్ళి వైలెట్ది ఏది ప్లాటూ హైక్ది ఫాలో అవ్వాలి రివర్స్లో. ప్లాట్ హైకే ఎక్కొచ్చాం కదా మనం ఇప్పుడు. అవునా, మరి ఇక్కడ దాకా ఎలా వచ్చా ప్లాటూ హైక్ ఎక్కితే? ఎక్కి ఇటు పక్కకి తిరిగాం కదా సెకండ్ వాటర్ ఫాల్స్కి. ప్లాటూ హైక్ ఒక దగ్గర డైవర్షన్ వచ్చినప్పుడు మనం ఇలా దీని మించి ఇలా వచ్చామని నా ఫీలింగ్. అదే ఇది ఎక్కడ ఉంటుందో మరి. అదే సెకండ్ ఏమో. మళ్ళీ సేమ్ డైరెక్షన్స్ అన్నీ వస్తాయి. ఏమండి అన్నీ వస్తాయి. ఆ స్టోన్ వీటి మధ్యలో లోపల గ్యాప్ ఉంది కదా, అక్కడ కాలు పెడితే బాగుంటుంది. అమ్మో అయినో, అమ్మో వెల్కమ్. ఏవండి వెల్కమ్. అంటే స్టీప్ ఎక్కువ ఉందండి, పడితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అమ్మో, ఏ ఆగండి. ఏ ఆగండి, బి ఆగండి, సి కూడా ఆగండి, డి కూడా ఆగండి. స్లోగా వెళ్ళండి. ప్రపంచం అంతా పైకి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది అంటే ఏంటో అనుకున్నాను. ఈ టైంలో జోకులు అవసరమా మీకు? యాక్ట్. వీడియో కేసుకోవడం మధ్య మధ్యలో చూసి ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్కి హాయ్ చెప్తే అంతే. కింద చూపించు ఒకసారి, ఎందుకు ఇంత భయప్రాంతాలకు గురవుతున్నావు తెలుస్తుంది. జనాలు వాళ్ళు గ్యాప్ ఇద్దాను. అంటే ఇంకా ఎంతసేపు అండి బాబు? ఇగో వచ్చేసారా, గంట నుండి అదే చెప్తున్నారు. ఇంకా అరగంట పడుతుంది అయితే. అమ్మో, ఎలా పరిగెత్తుకొని పోతున్నారు. ఫుల్ ట్రైన్. మొత్తానికి మా ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అంటే కంప్లీట్ చేసుకున్నాం అనేది ఒక చిన్న వర్డే. సగంలో కంప్లీట్ చేసి వచ్చేసాము. యాక్చువల్గా మేము లెఫ్ట్ సైడ్ కొండ మొత్తం ఎక్కాం, ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూసాం. అలాగే సెకండ్ వాటర్ ఫాల్స్ కూడా ఒక సగం వెళ్ళాము. కాకపోతే ఇంకో సైడ్ అది మొత్తం వెళ్ళాలని ఇంకా టైం అయిపోతుందని ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఓపిక కూడా లేదు, అసలు ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎక్కడ పడిపోతామా అన్న భయం, అలాగే కొండెక్కేసిన తర్వాత ఇంత ఎక్కేసామా అన్న ఆశ్చర్యం, సంతోషం, ఇట్స్ ఆల్ అబౌట్ ద మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. సో అండ్ సెకండ్
థింగ్ ఏంటంటే వాటర్ ఫాల్స్ అని వెళ్ళాం కదా, మీరు చూసారు. అది సమ్మర్ వల్ల మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. మేము అసలు ఫస్ట్ వచ్చినప్పుడైతే ఎక్కడ చూసినా వాటరే, మంచి క్లీన్ వాటర్, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇప్పుడు అంతా ఎండిపోయింది, బట్ స్టిల్ ఏదో కొంచెం పార్ట్ ఆఫ్ వాటర్ ఉంది అక్కడ, మీరు కూడా చూసారు కదా. సో మేము చూస్ చేసుకున్న టైమింగ్ కొంచెం రాంగ్, ఎక్స్పెక్ట్ చేయలేం మేము కూడా. కానీ హైక్ మాత్రం ఇట్స్ గుడ్. హైకింగ్ మాత్రం అసలు చాలా బాగుంది. లాస్ట్లో ఇలా అసలు ఎక్కడ పడిపోతానా అన్నట్టు, ఆల్మోస్ట్ నేను పడిపోయేదాన్నే, మా శ్రీవారు హెల్ప్ చేశారు. ఇట్స్ మీ. ట్రెక్కింగ్ వల్ల ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చక్క వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ స్పెండింగ్ టైం విత్ వన్ అండ్ అదర్, అలాగే గివింగ్ టైం విత్ వన్ అండ్ అనదర్. అండ్ ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకా రాబోయే వీక్స్లో ప్రతి వీక్ మేము ఒక కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. ఫస్ట్ అడిలేడ్ చుట్టూ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది చూస్తాము, అలాగే వీడియోస్ చేస్తాము. మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏమైనా చూద్దాము అడిలేడ్లో అని మీకు అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? See ya. బాయ్.